నమస్తే అండి. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ అనే ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది. కాకపోతే అంటే ముందు ముందు కూడా కొంచెం అన్నీ చేంజ్ చేస్తే బాగుంటది. అన్ని పథకాలు అని చెప్పాడు కానీ ఇంతవరకు ఏ పథకాలు మా హైదరాబాద్ లో ఎక్కడ రాలేదు తెలంగాణ. అంటే ఉచిత బస్సు, ఉచిత కరెంటు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఉచిత ఇవన్నీ కరెంటు అందుతున్నాయి. అన్నాడు కానీ అందరికి రావట్లేదు కదా అది. ఉమ్, అది కొంతమందికి అన్నట్టు పెట్టాడు. మళ్ళీ అది రెన్యువల్ చేసుకుని అసలు ఆ రెన్యువల్ తీసుకోవట్లేదు ఫార్మ్స్ కూడా. ఉమ్, డబల్ బెడ్రూమ్ చెప్పాడు, అది కూడా ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఉమ్. అంటే మీరు కేసీఆర్ పరిపాలన చూసారు కదా, 10 ఏళ్ల ఇక పరిపాలన. కేసీఆర్ పరిపాలన అంటే అది అంతా దోసుకదినే పరిపాలన, మాకు అందరికీ తెలిసిందే అది. ఇక కేసీఆర్ గురించి మాట్లాడే ఇప్పుడు అవసరం లేదు వాటి గురించి. ఓకే. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన మనకి హైడ్రా అనే ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, హైడ్రా వల్ల ఉపయోగం ఉందా అసలు లేదంటారా? ఉపయోగం ఉంది అంటే ఫామ్ లో రావాలంటే టైం పడుతుంది కదా. ఇది రేవంత్ రెడ్డి గారు ఫామ్ లో రావాలి, టైం పడుతుంది. ఆ ఫామ్ లోపల ఆయన చేసుకుంటే బాగుంటది. పథకాలు అనేది అన్ని అమలు చేసుకుంటే అన్ని విధాలా బాగుంటది. ఓకే. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో ఉచిత పథకాలు ఇవ్వడం ద్వారా మరి బడ్జెట్ సమస్యలు ఏమైనా ఎదుర్కోవాల్సి ఉంటుందంటారా? ఎదుర్కోవాల్సి వస్తుంది, కాకపోతే తట్టుకునే కెపాసిటీ కూడా ఉండాలి ఆయన దగ్గర. అంటే ఫైనల్ గా రేవంత్ రెడ్డి బెస్టా, కేసీఆర్ బెస్టా అంటే ఏం చెప్తారు? అప్పుడు వచ్చింది కేసీఆర్ కంటే బెస్ట్ అనుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది, పర్లేదు. ఇప్పటి వరకు అయితే పర్లేదు. ఇంకా ముందు ముందుకు ఎలా ఉంటుందో అనేది మరి చూడవలసి వస్తుంది. థ్యాంక్ యూ.